హైదరాబాద్ టు విజయవాడ హైవేపై సంక్రాంతి ర్యాలీ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర వాహనాలు చీమల దండులా కదులుతున్నాయి. హైదరాబాద్ నుంచి చిట్యాల చేరడానికి మామూలుగా ఓ గంటన్నర టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఎంత సమయం పడుతుందో తెలుసా? 4 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ఇవాళ హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సాధారణంగా దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్కు గంటలో చేరుకోవచ్చు. కానీ గత ఏడాది భోగి ముందు రోజు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఇక ఇవాల్టి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు జాతీయ రహదారిపై అండర్ పాస్ వంతెన, సర్వీస్ రోడ్డు పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడే బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం మేలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమిటి ఆల్టర్నేట్ రూట్స్? అదేంటో చెక్ చేద్దాం. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కెట్పల్లి వరకు వెళ్ళి అక్కడి నుంచి అద్దంకి జాతీయ రహదారిపై నుంచి వెళుతూ ఉంటారు. వీళ్ళు విజయవాడ హైవే మీదుగా వెళితే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా దగ్గర రద్దీలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అదే హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేపై వెళితే 10 కిలోమీటర్లు దూరం కాస్త పెరిగినట్టు అనిపించినా సరే ట్రాఫిక్ ఫికర్ లేకుండా బేఫికర్గా వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ ఇది. హైదరాబాద్ నుంచి సాగర్ హైవే మీద నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్ళిపోవచ్చు. ఇక ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళాలనుకునేవారు ఏం చేయాలి? ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళాలనుకునేవారు బొంగుళూరు గేటు దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి. బొంగుళూరు గేట్ దగ్గర ఎగ్జిట్ తీసుకుని నాగార్జున సాగర్ హైవే పైకి వెళితే సరిపోతుంది. యూజువల్గా మనం సిటీలోంచి డైరెక్ట్గా వెళ్తూ ఉంటాము. కానీ కొంచెం చుట్టూ తిరిగినట్టు అనిపించిన సిటీలో ఓ 5-10 కిలోమీటర్లు పెరిగినా సరే ఇన్నేసి గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆల్టర్నేట్ రూట్స్ తీసుకుని ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ లైన్లోకి వెళ్తే చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నారు. ఇక ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు యూజువల్గా భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కెట్పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు ఇక తప్పిపోయినట్టే. నార్కెట్పల్లి దాకానే బిజీగా ఉంటుంది కాబట్టి. సో హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్ళి ఘటకేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి. చూడండి, యూజువల్ స్ట్రైట్ రోడ్ ఇది. కానీ అలా భువనగిరి వైపు వెళ్ళి అక్కడి నుంచి ఓఆర్ఆర్ మీద నుంచి వచ్చి ఇక్కడ కలిశారు అంటే కొంచెం రూట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది తప్పితే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్ ఎక్స్ట్రా టైం అంతే. అంతకు దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ అలా చుట్టూ తిరగడం వల్ల ఇక్కడ డిలే మీరు తప్పించుకోగలుగుతారు. ఏది ఘటకేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి వెళ్ళిపోవచ్చు మీరు. లేదా ఇంకో పని ఉంది, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల మీదుగా కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ రూట్ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అలాంటి ఆల్టర్నేట్ ఎగ్జిట్ తీసుకుని అక్కడి నుంచి మెయిన్ లైన్లోకి వెళితే కలిసి వస్తుంది సమయం. ఇక విజయవాడ హైదరాబాద్ హైవేపై అక్కడక్కడ మరమ్మతులు జరుగుతున్నాయంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేశామంటున్నారు ఆయన. కోదాడు బార్డర్ వరకు, తెలంగాణ బార్డర్ వరకు నా బాధ్యతగా పోయినసారి నేను ప్రత్యక్షంగా ఎంతోమంది నన్ను తర్వాత అడిగాను, సార్ మీరు వర్క్ నడుస్తున్నప్పుడు మీరు ఆ వర్క్ నడే స్పాట్ దగ్గర మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు మెసేజ్, ఈమెయిల్ పెట్టడం జరిగింది. సో నేను అందుకని 30 తారీఖు మీరు కూడా తెలుసు సెక్రటరియట్లో 8-9 గంటల రివ్యూ పెట్టాను. పెడితేనే ఆ రోజు అక్కడి నుంచి అక్కడికే భువనగిరి కలెక్టరు, రంగారెడ్డి కలెక్టరు, నల్గొండ కలెక్టర్ అక్కడ అందరూ కూడా గ్రౌండ్ మీద ఉన్నారు, ఎస్పీలతో సహా. హైవేల కంపెన్సేషన్ కోర్టు భోజనాలు కూడా అమౌంట్ వేసి ఇల్లు కూడా వేసాం. తూప్రాన్పేటలో, అబ్దుల్లాపూర్పేటలో కూడా క్లీన్ చేసినాం. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్లలో కూడా రద్దీ పెరిగింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక కూడళ్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరోవైపు రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ పెరిగింది. సంక్రాంతికి 6400 బస్సులు నడుపుతున్నామంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్, ఆరాంఘర్,
కేపీహెచ్బీ ప్రాంతాల్లో ఆఫీసర్లు సూపర్వైజర్లు 24/7 అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. స్పెషల్ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేస్తున్నా రెగ్యులర్గా నడిచే బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు.